హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ గురించి నేను కొన్ని మీకు చెప్తాను. నేనెప్పుడు స్టార్ట్ చేశాను, నేనిప్పుడు చేస్తున్నానా లేదా, నేను ఎదుర్కొన్న సమస్యలు ప్రతీది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్‌ని యూట్యూబ్‌లో చూసి మరి నేను నేర్చుకున్నాను. నేను ఫస్ట్ టైమ్ చేసినప్పుడే నాకు పర్ఫెక్ట్‌గా అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నాను. తర్వాత మెటీరియల్స్ నేను కొన్ని తెచ్చుకొని ఇంట్లో వాళ్ళకి, నాకని చెప్పి నేను చాలా వరకైతే నేను చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇప్పుడంటే మనకి అప్పుడంటే కుందన్స్ అనేవి చాలా తక్కువుండేవి. ఇప్పుడంటే మనకి చాలా వెరైటీస్‌లో చాలా టైప్స్ ఆఫ్ కుందన్స్ అయితే వచ్చాయి. అలానే నేను బ్యాంగిల్స్ చేసుకొని కాలేజ్‌కయితే నేను వేసుకెళ్ళేదాన్ని. అక్కడ ఫ్రెండ్స్, ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా నాకు చేయమని చెప్పైతే ఇచ్చారు. నా ఫస్ట్ బ్యాంగిల్ బిజినెస్ అయితే అట్లా స్టార్ట్ అయిపోయింది. నేను టోటల్ 3000 రూపీస్ అయితే నేను సేల్ చేశాను. బ్యాంగిల్స్‌ని సేల్ చేశాను. నేను చాలా తక్కువ ప్రైస్‌లోనే నేనైతే బ్యాంగిల్స్‌ని సేల్ చేశాను. అలా స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ నా దగ్గర మెటీరియల్స్ అనేవి అయిపోయాయి. వాటి కోసం ఒక పెద్ద హోల్‌సేల్ షాప్ అయితే అక్కడ ఉంది గుంటూరులో. అక్కడికి వెళ్లి నేను ఈ మెటీరియల్ అనేవి నేను తెచ్చుకున్నాను. తర్వాత ఇద్దరు అక్కడే ఒకటైతే జరిగింది. అక్కడ ఇద్దరు లేడీస్ అయితే వచ్చారు. వాళ్ళు ఒక బ్యాగ్‌లో అంటే బట్టల బ్యాగ్ ఉంటది గదా! దాని నిండా వాళ్ళు చేసి పాపం కష్టపడి వాళ్ళు చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే వాళ్ళు తెచ్చి ఆ షాప్ అతనికి చూపిచ్చారు. "మీరు తీసుకుంటారా ఇక్కడికి? మేము చాలా తక్కువ ప్రైస్‌లో తీసుకున్నాము. మీరు ఎక్కువ ప్రైస్‌లో అమ్ముకోవచ్చు" అని చెప్పి వాళ్ళు ఆ షాపు అంకుల్‌తో మాట్లాడారు. వాళ్ళు చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వాళ్ళు చేశారు. మరి ఏమైందో ఏమో ఆయనకైతే నచ్చలేదు. పాపం వాళ్ళు అట్లనే ఎళ్ళిపోయారు ఆ బ్యాంగిల్స్ తీసేసుకొని. నెక్స్ట్ కూడా వాళ్ళు చేసిన మిస్టేకే నేనైతే ఒకటి చేశాను. అదేంటంటే, నేను నా వరకు బ్యాంగిల్స్ చేసుకోకుండా అన్ని సైజు వాళ్ళకి అంటే 24, 26 అట్లా బ్యాంగిల్స్ చేసి, నేను అలానే పెట్టేసేసి ఎవరొకరొస్తే వాళ్ళకి సేల్ చేయొచ్చులే అనే ఒక పొరపాటైతే నేను గూడా చేశాను. దానివల్ల నేను చాలానే నష్టపోయాను. అందుకని అక్కడ గూడా నేను బ్యాంగిల్స్ అంతవరకు కూడా నేను చేయకుండా స్టాప్ చేసేశాను. నెక్స్ట్ మళ్ళీ పిల్లల కోసం అని చెప్పి నేను బ్యాంగిల్స్ వాళ్ళ బర్త్‌డేస్‌కి కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ చే చేసుకోవడం స్టార్ట్ చేశాను. చెప్పి మళ్ళీ కూడా వాళ్ళ బ్యాంగిల్స్ పిల్లలవి కానీ, నేను వేసుకున్న బ్యాంగిల్స్ కానీ చూసి మళ్ళీ కొంతమందొచ్చేసరికి మాకు బ్యాంగిల్స్ చేసివ్వరా అని చెప్పి అడగడం అట్లా. వాళ్ళు అడిగితే నేను చేశాను. చిన్న పిల్లలకైతే 2 పెయిర్స్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! అవొచ్చి 50 రూపీస్ కని, పెద్దవాళ్ళకైతే 150 అని, సెట్ బ్యాంగిల్స్ అయితే 200 అని అలా నేను చాలా తక్కువ ప్రైస్‌కే నేను వాళ్ళకి సేల్ చేశాను. ఇక్కడేం జరిగిందంటే, కొంతమంది తీసుకున్న వాళ్ళైతే మనీ ఇచ్చేసేశారు. కొంతమంది మనీ ఇవ్వకుండానే అవి ఫస్ట్ నేను స్టార్టింగ్‌లోనే మనం ఏదన్నా చేసేతప్పుడు ఇవట్లా చేయకూడదు, ఇట్లా చేస్తే పాడవుతాయి అని మనం చెప్తాం కదా! అలానే నేను కూడా ఇవి వాటర్‌లో ఏమాత్రం తడపొద్దు, కుందన్స్ అనేవి ఊడిపోతాయి. మంచిగా మీరు వాడుకొని పక్కన జాగ్రత్తగా పెట్టుకోవాలని ముందే చెప్తే, వాళ్ళు ఆ పని చేయకుండా మంచిగా వాటర్‌లో తడిపేసేసి కుందన్స్ పోయాయని జెప్పి నా దగ్గరికొచ్చి మళ్ళీ కుందన్స్ పెట్టిచ్చడం అట్లా జరిగింది. కొంతమందయితే ఏ ఇవి ఏం బాలే ఇవి కుందన్స్ ఊడిపోతున్నాయి, ఏం బాగోలేదు, డబ్బులు వేస్టు అది ఇది అని జెప్పి డబ్బులు చాలామంది ఇవ్వలేదు. సరే అని జెప్పి నేను మళ్ళీ నా కష్టమంతా పోయిందనుకోని మళ్ళీ దాన్ని నేను ఇంక బయటోళ్ళకి చెయ్యకూడదని నేను ఫిక్స్ అయ్యి చాలా వరకైతే వాళ్ళు అడిగినా గాని నేను చెయ్యలేదు. నెక్స్ట్ మళ్ళీ ఫెస్టివల్స్ వస్తా ఉన్నాయి. మళ్ళీ పిల్లలకి బర్త్‌డే‌లకని వాటికి ఇటికని చేసుకోవాలి కదా! అని చెప్పి మళ్ళీ నేను చేయడం స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసిన తరువాత క్రిస్టమస్ అట్లా వస్తే నేను బ్యాంగిల్స్ చేసి మళ్ళీ పిల్లలకి నాకు వేసుకుంటా ఉన్న ఒక అక్కొచ్చింది. ఆ అక్క వచ్చి నాకు కూడా అర్జెంట్ మ్యారేజ్ ఉంది. నేను మ్యారేజ్‌కెళ్ళాలి. నాకు 2 సెట్స్ బ్యాంగిల్స్ కావాలి. కాంబినేషన్స్ ఇలా అలా అని చెప్పి మంచిగా చెప్పి నాకు 2 డేస్‌లో కావాలి. నేను మనీ ఇచ్చి తీసుకుంటానని చెప్పింది. సరే అని చెప్పి ఎలాగోలాగా కష్టపడి 3 డేస్‌లో నేను వీటిని కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసిన తర్వాత మీ బ్యాంగిల్స్ కంప్లీట్ అయినాయక్క మరి మీరొచ్చి తీసుకోండంటే, నేను మనీ ఇచ్చేసి తీసుకుంటానని చెప్పింది. సరే అని చెప్పి నేను అలానే ఉంచాను. ఒక 2 డేస్ ఆగి అడిగాను. అడిగిన తర్వాత నేనొస్తాను అని చెప్పింది. మళ్ళీ అట్లనే ఒక 10 డేస్ ఆగిన తర్వాత అడిగాను. ఇంకా ఏం మాట్లాడలేదు. 1 మంత్ ఏం మాట్లాడలేదు. అలా సంవత్సరం పాటు ఇప్పటికి ఈ బ్యాంగిల్స్ నా దగ్గరే ఉండిపోయాయి ఇట్లనే. ఇవి నేను వేసుకుందామంటేనేమన్నా వీటి సైజొచ్చేసరికి 26
నా బ్యాంగిల్స్ అయ్యేసరికి 2, 4 అవి చూసుకోవడానికి తప్ప వేసుకోవడానికి పనికిరావని చెప్పి అలానే పెట్టి ఉంచేసేసాను. సరే ఇంట్లో వాళ్ళకేమన్నా ఇద్దామనంటే వాళ్ళు గూడా వేసుకోనని చెప్పారు. అందుకని ఈ బ్యాంగిల్స్ ఇక స్టాప్ చేసేయాలని చెప్పి నేను చేయడమే మానేసేసాను. నా బ్యాంగిల్స్ బిజినెస్‌లో నేనిన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. ఇక ఫిక్స్ అయ్యాననమాట. నాకు పిల్లలకి మాత్రమే చేయాలని. అలానే ఎవరైనా యూట్యూబ్ వీడియోస్‌లో నా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చూసి ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకి మాత్రమే సేల్ చేసి ఇవ్వాలి అని నేనైతే ఫిక్స్ అయ్యాను. ఇంటి దగ్గర వాళ్ళకి మాత్రం చెయ్యకూడదని మాత్రం నాకనిపించింది. మీలో ఎంతమంది ఇలాంటి సమస్యలను ఫేస్ చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ ఎలా వస్తాయో అవి కూడా నాకు కొన్ని టిప్స్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.